ఇంటర్నేషనల్ లాలో ఒక కాన్సెప్ట్ ఉండేది, రెక్స్ నాన్ పొటెస్ట్ పెక్కారే అని. రెక్స్ నాన్ పొటెస్ట్ పెక్కారే అంటే ద కింగ్ కెన్ డూ నో రాంగ్, అంటే సార్వభౌమ అధికారం ఉన్న వ్యక్తి ఏం తప్పు చేయలేరు. పాత రోజుల్లో ఒక 100 ఏళ్ల క్రితం అనుకోండి, మిలిటరీ ట్రక్ వెళ్తా ఉంది రోడ్డు మీద, ఆ ట్రక్ ఎవరికో యాక్సిడెంట్ చేసింది, ఆ మిలిటరీ ట్రక్ ఎవరు క్వశ్చన్ చేయలేరు అనమాట, ఎందుకంటే అది గవర్నమెంట్ వర్క్. కానీ స్లోగా కామన్ లాలో మార్పులు వచ్చేసాయి, ఇంటర్నేషనల్ లాలో కూడా మార్పులు వచ్చేసాయి అనమాట. 2016లో కొంతమంది మహిళలు ఇలా సెక్స్ స్లేవ్స్ గా పనిచేసిన, కంఫర్ట్ ఉమెన్ గా పనిచేసిన వాళ్ళు సియోల్లో డిస్ట్రిక్ట్ కోర్టులో కేసు వేస్తే కోర్టు కొట్టేసింది, ఈ కేసు మేము డీల్ చేయలేమని. కానీ ఆ కేసు ఇప్పుడు హైకోర్టులో ఆ కేసు జడ్జిమెంట్ తిరిగి రాసి మళ్ళా ఇప్పుడు సియోల్ హైకోర్టు మాత్రం జపాన్ గవర్నమెంట్ తప్పు చేసింది, ఈ 16 మంది మహిళలు ఎవరైతే కేసు వేశారో వాళ్ళందరికీ కాంపన్సేషన్ ఇవ్వాలి, ఇల్లీగల్ యాక్ట్ ఎవరు చేసినా తప్పే, దానికి సోవరెన్ ఇమ్యూనిటీ వర్తించదు అని చెప్పి తీర్పిచ్చింది. 80 సంవత్సరాల క్రితం కేసు ఇది, వీటికి ఇప్పుడు పరిహారం ఏంటని చాలా మంది అన్నారు. తప్పు ఎప్పుడు చేసినా తప్పే, సంవత్సరాలు గడిచిపోయినా, 10 ఏళ్ళు గడిచిపోయినా, 20 ఏళ్ళు గడిచిపోయినా, లేకపోతే 80 ఏళ్ళు గడిచిపోయినా షాక్ తాలూకా అంశాలు మాత్రం మనిషిలోంచి బయటకు వెళ్ళవన్నమాట. సో అదే చెప్పారు అక్కడున్న విక్టిమ్స్ గానీ యాక్టివిస్టులు గానీ.